మీ వయసు ఎంత? 26 years మేడం. 26 ఇయర్స్. ఈవెన్ పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు? 2 years అవుతుంది. 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ లో సంవత్సరం బాబు, మళ్ళీ ఆవిడ ప్రెగ్నెంట్ 3 నెలలు. పిల్లల్ని కండడం తెలుస్తుంది, సంసారం చేయడం తెలుస్తుంది, పిల్లల్ని చూసుకోవడం తెలియటం లేదా మేడం? ఇప్పుడు మీరు ఇది పాయింట్ నోట్ చేయండి మేడం. ఆమె అంటుంది కరెక్టే. సంవత్సరం నేను మా షాప్ వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఆటో కొన్నాను. అతను ప్రెగ్నెన్సీ ఉంటుంది, డబ్బులు ఎక్కడ లేకుండా నేను మమ్మీ డాడీ నుంచి దూరం అయిపోయాను. అయితే ఆమెకి 50,000 ప్రెగ్నెంట్కి అయింది మేడం. ఆటో అమ్మేసినాను నేను. అమ్మేసి ఆమె డెలివరీకి పెట్టాను. డెలివరీకి 50,000 అయిందా? ఎందుకంటే 10 days బాబు ఐసీయూలో ఉండే మేడం. ఎందుకంటే కొద్దిగా ఐసీయూలో ఆమెకు బాబుకు బేబీకి ఫిట్స్ వచ్చింది. అయితే డాక్టర్ అన్నారు 10 days మినిమం పెట్టాలి కంపల్సరీ అని చెప్పాను. సరే సార్ ఎంత డబ్బులు అయితే నేను పెడతానని చెప్పాను. ఫస్ట్ ఏమైంది మేడం అంటే అలా మమ్మీ ఉండే. అలా మమ్మీ ఉన్నప్పుడు అలా మమ్మీ క్యాన్సర్ ఉండే. అలా మమ్మీ క్యాన్సర్ ఉన్నప్పుడు వీళ్ళకి మాట ఇచ్చాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటే. మా చెల్లె పెళ్లి ఫస్ట్ అయిపోయింది. అయితే మా డాడీకి అన్నాను నేను ఇట్లా బయట ప్రేమ అన్నికి క్షమించాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటే మా డాడీ అన్నాడు నేను రానియను, నువ్వు బయటనే చూసుకో, ఏది చూసుకున్నా, నాతోటి నీకేం సంబంధం లేదు. అంతకుముందు నాకు ఒక అఫేర్ ఉండే మేడం. ఆ అఫేర్ మీరు 12 ఏళ్ల వయసు అప్పుడే ఇల్లు వదిలి పంపించేశారు మిమ్మల్ని మీ ఇంట్లో. అది ఆమె చూడలేదు, ఎలా చెప్పగలుగుతారు మేడం? నువ్వు చెప్తేనే నాకు తెలుసు. ఏమని చెప్పాను నీకు? నువ్వే చెప్పినావు కదా బొంబాయి వెళ్ళిపోయినా నేను చాలా అమ్మాయి చెప్పింది వినండి. నేను అదే ఏం చెప్పినా. ఇంకొకటి నువ్వు బాబు 10 days ఉన్నాడని చెప్పావు కదా, బాబు మీద అబద్ధం చెప్పకు. బాబుది బ్లడ్ ఖరాబ్ ఉంది, అప్పు ఇవ్వండి అని అప్పు తీసుకొచ్చి తిన్నాడు. 10 days లేడు బాబు. 10 days లేడు. ఫస్ట్ మాట్లాడితే ముందు ఉండండి. 12 ఏళ్ళప్పుడు ఆయన్ని పంపించేశారు, ఊళ్ళు తిరిగారని చెప్పారు మీరు. అది ముందు అడగండి. నువ్వు చెప్పలే నాన్నమ్మ దగ్గర పెరిగిన 12 ఏళ్ల వయసులో మా నాన్న నన్ను ఎల్లగొట్టేసిండు అని. అదే ఆమె చెప్పి మళ్ళీ ఏమైనా చెవుడా నీకు? ఆమె చెప్తుంది కదా. ఆ టైంలో స్కూల్లో ఉండే మేడం. అరే ఆవిడ అడిగింది ముందు విను. నువ్వు చెప్పలేదా? చెప్పలే అన్నమాట. మా నాన్న తాగొచ్చి నన్ను టార్చర్ పెట్టేటాడు, కాళ్ళతో తన్నేవాడు, అవేం చెప్పలే. అవేం చెప్పలేదా? సరే అవేం చెప్పకుండా ఆవిడే చెప్తుంది. ఇప్పుడు నేను నా స్వయంతో చెప్పలే కదా. నా డేట్ ఆఫ్ బర్త్ గురించి మీరు చూడండి మేడం. కావాలంటే నా 10th సర్టిఫికేట్ మీకు తెచ్చి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను మీకు. ఆ టైంలో నేనైతే స్కూల్లో ఉండే. ఆ స్కూల్ ఫోటో తీసుకొచ్చి ఇతను చూపించాను. ప్రూఫ్ లేదు మేడం. బాబుకి సంవత్సరం అయిపోయింది, బర్త్ సర్టిఫికేట్ తీసుకురాడంటే తీసుకురాడు. మాతో పాటు రేషన్ కార్డు దిగమంటే దిగడు మేడం. రేషన్ కార్డు దిగడానికి ఎందుకు భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. రేషన్ కార్డు ఆల్రెడీ నేను ఎంఆర్ఓ ఆఫీస్ లో కనుక్కున్నాను. ఆధార్ కార్డు తీయచ్చు, ఇంకా సర్టిఫికేట్ తీయచ్చు. అయితే కొద్దిగా నేను ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేదు మేడం. ఎందుకంటే నేను పేరు లేట్ పెట్టాను మేడం. బాబుకి పేరు చాలా లేట్ పెట్టాను. రేషన్ కార్డు కావాలంటే మేడం బాబుకి ఆడపిల్లలకు పెరిగిపోయినట్టు పెరిగిపోయింది ఇంత జుట్టు. అందరు తిట్టేవాళ్ళు, జుట్టు 11వ నెలకు తీసిండు, పేరు సంవత్సరం అయిన తర్వాత పెట్టిండు.